Good afternoon, all. We continue the previous topic. Already, I am discussing introduction about joint stock company. What is the definition of joint stock company? Now, we are going to see features of joint stock company. What are the different features of joint stock company? The very first feature is artificial person. That means the company will be treated as a person which is created by statutory laws of the Companies Act, Indian Companies Act. According to company law, the company as itself treated as a person, and the management, the people who are managed that company are treated as some different from the company. Because anything, the liability belongs to the company only, not the persons. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కంపెనీ అనేది ఇట్ ఈస్ ఎ ఇంటాంజిబుల్ పర్సన్ విచ్ ఈజ్ క్రియేటెడ్ బై లా. అంటే చట్టం ద్వారా సృష్టించబడినటువంటి ఒక కల్పిత వ్యక్తి కంపెనీ అనేది. ఎందుకంటే ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే అకార్డింగ్ టు ద కంపెనీ లా, ద లైబిలిటీ ఆఫ్ ద కంపెనీ ఈజ్ ఓన్లీ లిమిటెడ్. ఎందుకంటే ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని అంటే గతంలో మనం పార్ట్నర్షిప్లో చూడండి, సోల్ ట్రేడర్లో కానివ్వండి, ఈ రెండిట్లో కూడా మనకేంటంటే లైబిలిటీ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది. అర్థమైందా? అంటే అవసరమైతే ఇబ్బంది, మనకు అప్పులు తీరకపోతే కంపెనీకి పరంగా వ్యాపార పరంగా చేసినటువంటి అప్పులు సోల్ ట్రేడర్లో కానివ్వండి, లేదంటే పార్ట్నర్షిప్లో కానివ్వండి, మనం అప్పులు చేసినప్పుడు అవి కనుక తీరకపోతే అవసరమైతే సోల్ ట్రేడర్లు అయితే ఒక్కడే కానివ్వండి, అదే కంపెనీలో అయితే వీళ్ళందరూ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ ఆస్తులను అమ్మి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఓకేనా? కాబట్టి వీళ్ళందరినీ మనం ఎందుకనంటే అక్కడ ప్రాబ్లం ఉంది, లైబిలిటీ అనేది ఉంది. ఎందుకంటే అన్లిమిటెడ్ లైబిలిటీ ఉంది కాబట్టి అన్లిమిటెడ్ లైబిలిటీ అనేది లేకుండా లిమిటెడ్ లైబిలిటీ ఎలా చేయొచ్చు అనే దానికి వచ్చినటువంటి ఒక ఆలోచన. అంటే ఆ రెండిట్లో ఉన్నటువంటి డిమెరిట్ ఏంటి, కామన్ డిమెరిట్ ఏంటి? అన్లిమిటెడ్ లైబిలిటీ. కాబట్టి ఆ అన్లిమిటెడ్ లైబిలిటీని, లిమిటెడ్ లైబిలిటీని ఎలా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు చట్టం దృష్టిలో మరి అక్కడ పాత వాటిల్లో ఎందుకింత ఈ పాయింట్ గట్టిగా చెప్తున్నానంటే మీరు భవిష్యత్తులో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు కంపెనీలో లిమిటెడ్ లైబిలిటీ ఉంటుంది, లేదనంటే సోల్ ట్రేడర్లో, పార్ట్నర్షిప్లో ఎందుకు అన్లిమిటెడ్ లైబిలిటీ ఉంటుంది అనేది మీరు భవిష్యత్తులో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అడిగినా చెప్పగలగాలి. ఓకేనా? సో ఇది చాలా లీగల్గా టెక్నికల్ పాయింట్ అనమాట. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు అక్కడ పార్ట్నర్షిప్లోను, సోల్ ట్రేడర్లోను సంస్థ వేరే కాదు, వ్యక్తులు వేరే కాదు, రెండు ఒకటే. అర్థమైందా? సో అక్కడ సంస్థని, వ్యక్తుల్ని కలిపి చూడడం వల్ల ఏమవుతుంది? సంస్థకి అయ్యేటటువంటి అప్పులన్నిటికీ బాధ్యత కూడా ఆ సంస్థను నిర్వర్తించేటువంటి నడిపేటటువంటి వారికే ఉంటుందన్నమాట. కాబట్టి లైబిలిటీ అనేది అన్లిమిటెడ్గా ఉండిపోతుంది. అర్థమైందా? కాబట్టి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? ఓనర్ని కంపెనీని సపరేట్ చేసేయాలి. సపరేట్ చేయాలి అని అంటే టెక్నికల్గా కంపెనీ వేరు, పర్సన్ వేరు అని చెప్పడానికి మనకి లీగల్గా కుదరదు డైరెక్ట్గా. ఎందుకని కుదరదు? సో కంపెనీ, పర్సన్ ఒకటిగానే ట్రీట్ చేసేది లాలో ఒకటే కాబట్టి దాన్ని సపరేట్ చేయాలి. అందుకని ఏం చేశారు? కంపెనీస్ యాక్ట్లో ఈ కంపెనీ యాక్ట్ ప్రకారం ఏదైతే రిజిస్టర్ అయిందో కంపెనీ యాక్ట్ ప్రకారం, దాని ప్రకారం ఏమని చెప్పారంటే కంపెనీ అనే దానికి ఎటువంటి షేపు ఉండదు, అది కంటికి కనపడదు, బట్ ఇట్ ఈస్ ఇన్విజిబుల్ అండ్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ద పర్సన్ విచ్ ఈజ్ క్రియేటెడ్ బై లా. అంటే చట్టం ద్వారా కల్పించబడినటువంటి ఒక కల్పిత వ్యక్తి. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే అప్పుడు కంపెనీ చేసినటువంటి అప్పులతోటి వ్యక్తులకి సంబంధం ఉండదు. ఈ వ్యక్తులు ఎంతవరకు అయితే పెట్టారో దాంట్లో వాటాదారులు ఎంతమంది అయినా ఉండనివ్వండి, ఆ వాటాదారులు అందరూ కలిసి పెట్టినటువంటి ఆ అమౌంట్ వరకే నష్టపోతారు, కానీ వాళ్ళ సొంత ఆస్తులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అర్థమైందా? టెక్నికల్గా మనం ఆ లైబిలిటీ అనే దాన్ని తగ్గించడం కోసం టెక్నికల్గా చేసినటువంటి పాయింట్ ఇది. తప్ప అంటే తప్పేం కాదండి. కంపెనీలో పెట్టుబడులు పెడుతున్న వాళ్ళందరికీ తెలుసు, కంపెనీలో షేర్లు కొంటున్న వాళ్ళందరికీ తెలుసు. అర్థమైందా? సో ఆ కంపెనీ షేర్లు కొనే వాళ్ళకే తెలుసు. ఎందుకని? కంపెనీ వేరు,
ఇది వేరే క్లియర్గా అక్కడ మెన్షన్ చేస్తారు. ద లయబిలిటీస్ విచ్ ఈజ్ due to paid by the company is only the limited one. So those who are investing the money into the company, then that amount only they will be lost, and anything excess there is no liability of that promoter or the shareholders. ఓకేనా? సో ఈ పాయింట్ని కంపెనీస్ లాలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, కాబట్టి చట్టం దృష్టిలో కంపెనీ అనేది సపరేటు, అదేవిధంగా దాన్ని ప్రమోట్ చేసే పర్సన్స్ వేరుగా చెప్పడం జరిగింది. అందుకనే ఇప్పుడు సపోజ్ నేను ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీలో డబ్బులు కావాలి కదా ఫస్ట్ ఇనీషియల్గా, మరి ఎవరు పెట్టుబడి పెట్టందే కంపెనీ రన్ అవ్వదు. సపోజు నేనే ఒక కంపెనీ పెట్టి నేను దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, ₹1,00,00,000 పెట్టాను అనుకోండి ఆ కంపెనీలో, ఆ ₹1,00,00,000 కంపెనీకి అప్పు అవుతుంది. అంటే కంపెనీ నా దగ్గర నుంచి అప్పు తీసుకుంది, ఎందుకంటే నేను కూడా వేరు కదా, కంపెనీ వేరు నేను వేరు, నేనే ప్రమోటర్ని. కానీ ఇక్కడ లీగల్గా దాన్ని సపరేట్ చేశారు కాబట్టి మన నుంచి లీగల్గా కంపెనీ నా దగ్గర నుంచి అప్పు తీసుకున్నట్టు, కాబట్టి క్యాపిటల్ అనేది కంపెనీకి అప్పుగా చూపిస్తారు కంపెనీ అకౌంట్స్లో. కంపెనీకి అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కంపెనీకి పెట్టుబడి అనేది క్యాపిటల్ అనేది అప్పుగా చూపిస్తాం, అందుకని దాన్ని అప్పులో వైపు రాస్తాం. ఇది మీకు భవిష్యత్తులో తెలుస్తుంది, అర్థమైందా? కాబట్టి కంపెనీ ఈజ్ ఏ పర్సన్ విచ్ ఈజ్ క్రియేటెడ్ బై లా, ఇట్ ఈజ్ ఇన్విజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ అండ్ దెర్ ఈజ్ నో షేప్ ఆర్ దెర్ ఈజ్ నో ఫామ్. ఓకే, బట్ it has separate legal existence. That is the thing. I hope all of you understand this point clearly. Then second point, separate legal existence. The second point is related to the first point. So separate legal existence, that means it has an independence existence. So company ki separate గా ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ అంటే స్వతంత్రత అనేది ఉంది. అందుకనే కంపెనీ ఎవరి పేరు మీదైనా, కంపెనీ ఎవరి మీదైనా కేసు వేయాలన్నా కంపెనీ పేరుతో వేస్తారు, మనం కంపెనీ మీద కేసు వేయాలన్నా కంపెనీ పేరు మీద వేస్తాం, అంతేగాని వ్యక్తుల పేర్ల మీద వేయం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో పలానా కంపెనీ, ఇప్పుడు సపోజ్ గూగుల్ మీద కేసు వేయాలనుకోండి, గూగుల్ ఐఎన్సి, అక్కడ మనం ఎవరి పేరు పెడతాం? గూగుల్ ఐఎన్సిని పేరు పెడతాం, అంతేగాని కంపెనీ ఇప్పుడు సుందర్ పిచాయ్ ఆయనే కదా, ఆ సుందర్ పిచాయ్ గారు CEO గట్ ఆయన మీద ఏం కేసు, మనం ఎవరి పేరు మెన్షన్ చేస్తాం? అక్కడ గూగుల్ ఐఎన్సిని మెయింటైన్ చేస్తాం. సో ఆ గూగుల్ని ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ రన్ చేస్తున్నారో ఆయన ఆ కేసుల గురించి చూసుకుంటాడు, తర్వాత ఆయన చైర్లోకి ఇంకొకరు రావచ్చు, అప్పుడు ఆయన దానికి బాధ్యుడు అవుతాడు, అంతేగాని కంపెనీ వేరు వ్యక్తి వేరు. సుందర్ పిచాయ్ గారు పక్క వచ్చేస్తే సుందర్ పిచాయ్కి ఆ కేసుకి సంబంధం లేదు, అయిపోయింది. ఓకేనా? సో అలాగనమాట. కాబట్టి కంపెనీ వేరు, ఇది వేరు అనమాట. సో ఇట్ సపరేట్ ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్. ఓకే, సో ఇట్ హ్యాస్ అన్ ఇండిపెండెన్స్ ఎగ్జిస్టెన్స్, ఇట్ సపరేట్ ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్ అండ్ ఇట్ కెన్ అక్వైర్ ద అసెట్స్. సో అదేవిధంగా అది ఆస్తుల్ని సమకూర్చుంటుంది, అదేవిధంగా ఇట్ కెన్ బారో ఫర్ ద కంపెనీ. అంటే ఆస్తి కొన్న కంపెనీ పేరు మీదే కొంటారు, అదేవిధంగా అప్పు చేసిన కంపెనీ పేరు మీద చేస్తారు. కాబట్టి ఆస్తులన్నీ కంపెనీవే, అప్పులన్నీ కూడా అదేవిధంగా కంపెనీవే అనమాట. వన్ మినిట్. Okay, so there is separate legal existence, it can acquire the assets, it can borrow for the company. అంటే కంపెనీ తన పేరు మీద ఆస్తులు కొనుక్కోవచ్చు, అదేవిధంగా కంపెనీ తన పేరు మీద అప్పులు కూడా చేయొచ్చు. ఇట్ కెన్ సూ అదర్ ఇఫ్ దే ఆర్ ఇన్ డిఫాల్ట్ ఇన్ పేమెంట్ ఆఫ్ డ్యూస్, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ విత్ ఇట్ ఇఫ్ ఎనీ. అదేవిధంగా కంపెనీకి ఎవరైనా అప్పులు ఉన్నారు, తిరిగి పే చేయట్లా, అప్పుడు కంపెనీ ఆ తిరిగి పే చేయని వాళ్ళ మీద కేసు వేయచ్చు. అదేవిధంగా బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే కంపెనీ తోటి ఎవరైనా ఏదైనా కాంట్రాక్ట్ చేసుకుని అగ్రిమెంట్ చేసుకుని దానికి విరుద్ధంగా కనుక ప్రవర్తిస్తే వాళ్ళ మీద కూడా కేసు వేయచ్చు. అర్థమవుతుందా? ఇట్ కెన్ సూ అదర్స్ ఇఫ్ దే ఆర్ ఇన్ డిఫాల్ట్ ఇన్ పేమెంట్ ఆఫ్ డ్యూస్ అండ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ విత్ ఇట్ ఇఫ్ ఎనీ. అంటే కంపెనీకి ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎగ్గొట్టినా వాళ్ళ మీద కేసు వేయచ్చు. అదేవిధంగా వేరే వాళ్ళతో మనతో ఎవరైనా కాంట్రాక్ట్ చేసుకుని ఆ కాంట్రాక్ట్ విరుద్ధంగా వెళ్ళినా కూడా వాళ్ళ మీద మనం కేసు వేయచ్చు. సిమిలర్లీ అవుట్ సైడర్స్ ఫర్ ఎనీ క్లెయిమ్ కెన్ సూ ఇట్. అదేవిధంగా బయట వాళ్ళు కూడా ఎవరైనా కూడా కంపెనీ మీద కేసు వేయచ్చు. అదేవిధంగా అంటే కంపెనీ ఎవరికైనా డబ్బులు కట్టాల్సి ఉన్న కంపెనీ కూడా వాళ్ళ మీద కంపెనీ ఎవరికైనా డబ్బులు కట్టాల్సి ఉంటే
వాళ్ళు కూడా మన మీద కేసు వేయచ్చు. ఓకేనా? సో రెండిట్లో ఏదైనా వైజ్ వెర్సా. అండ్ ఏ షేర్ హోల్డర్ ఈజ్ నాట్ లయబుల్ ఫర్ ద యాక్ట్స్ ఆఫ్ ద కంపెనీ. అదేవిధంగా షేర్ హోల్డర్ అనేవాడు కూడా ఈజ్ నాట్ లయబుల్ ఫర్ ద యాక్ట్స్ ఆఫ్ ద కంపెనీ. అదేవిధంగా షేర్ హోల్డర్కి ఇక్కడ కంపెనీకి సంబంధించినటువంటి కేసులకి లయబిలిటీ ఉండదు. అర్థమైందా? అదేవిధంగా ఈ కంపెనీ మీద తీసుకున్నటువంటి యాక్ట్స్ వేటికి కూడా షేర్ హోల్డర్కి లయబిలిటీ అనేది ఉండదు, వాడు బైండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో అది సపరేట్ లీగల్ ఎగ్జిస్టెన్స్ అనేది. అర్థమైందా? తర్వాత థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నాడు? వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. ఓకే, సో వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటే ఏంటంటే ఇక్కడ కంపెనీలో చేరమని ఎవరిని మనం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరిని మనం బతిమాడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సో ఎవరైతే వాళ్ళు లాభాలు తెచ్చుకోవాలనుకుంటారో, లాభాలు తీసుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ కంపెనీలో జాయిన్ అవ్వచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వస్తే, వాలంటరీ అసోసియేషన్ ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వస్తే వాళ్ళందరూ కూడా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే, సో ద కంపెనీ ఈజ్ అన్ అసోసియేషన్ ఆఫ్ వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ హూ వాంట్ okay so voluntary association of persons. So voluntary association of persons means nobody should be forcibly joined into the company. No, there is no actions do like that. సో ఎవరైనా కూడా వాలంటరీగా అసోసియేషన్ అవ్వచ్చు. ఎవరైతే కలిసి వ్యాపారం చేయాలనుకుంటున్నారో, ఎవరైతే కలిసి వ్యాపారం చేసి లాభాన్ని తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాలంటరీగా వచ్చి వీళ్ళు బిజినెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ దే నీడ్ క్యాపిటల్, సో దే ఇన్వెస్ట్ ఇన్ ద షేర్ క్యాపిటల్ ఆఫ్ ద మనీ. సో ఎవరైతే ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఇన్వెస్ట్మెంట్ పెట్టి కంపెనీలో వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు, పెట్టుబడి పెట్టి అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. దెన్ నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లిమిటెడ్ లయబిలిటీ. సో ఫోర్త్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లిమిటెడ్ లయబిలిటీ. దట్ మీన్స్ the shareholders have limited liability, that is liability limited to the face value of the shares held by him. సో అంటే లిమిటెడ్ లయబిలిటీ అని ఎందుకు అంటున్నాను చెప్పాను కదా ఇంత క్లియర్గా. అంటే కంపెనీలో మొత్తాన్ని ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే కంపెనీకి కావాల్సినటువంటి అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మొత్తాన్ని ఏం చేస్తారంటే డివైడ్ చేస్తారు పార్ట్స్గా. ఓకేనా? దాన్ని మనం ఏమంటాం? ఫేస్ వాల్యూ అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ 1 కోటి రూపాయలు కావాలనుకోండి, ఆ 1 కోటి రూపాయలని ఏం చేస్తారు? పార్ట్లుగా డివైడ్ చేస్తారు. అర్థమైందా? అంటే సపోజ్ ఇప్పుడు 1 crore by 100 అంటే 100 పార్ట్స్గా డివైడ్ చేయాలనుకున్నారు అనుకోండి. 1 crore by 100 అంటే ఒక్కొక్క షేర్ ఎంత అవుతుంది? 1000 రూపీస్ అవుతుంది. ఓకేనా? అట్లాగా. సో అంటే అది ఫేస్ వాల్యూ అంటాం, దాన్ని మొక్క విలువ అంటాం. ఇన్ అదర్ వర్డ్స్, ద లయబిలిటీ ఆఫ్ ఏ షేర్ హోల్డర్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ద షేర్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, సో అదేవిధంగా లయబిలిటీ అనేది ఎలా ఉంటుందని అంటే షేర్ హోల్డర్కి సంబంధించి ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ హిజ్ కాంట్రిబ్యూషన్ టు ద షేర్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ. సో కంపెనీలో ఎంతైతే అతను పెట్టుబడి పెట్టాడో ఆ పెట్టుబడి పెట్టినంత వరకు మాత్రమే, సో ఎంతవరకు అయితే అతను పెట్టుబడి పెట్టాడో అంతవరకు అతను లాస్ అవుతాడు. కాబట్టి సో ఇక్కడ లయబిలిటీ అనేది ఎప్పుడు కూడా లిమిటెడ్గానే ఉంటుంది, రిస్ట్రిక్ట్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకేనా? సో ఎంతవరకు అయితే అతను షేర్, సపోజ్ ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి ఒక 10 షేర్లు కొన్నాడు అనుకోండి. సో 1000 ఇంటూ 10, సో ఎంత అయింది? ఓవరాల్గా 10,000 అయింది. అంటే అతను ఆ 10,000 వరకు లాస్ అవుతాడు. కంపెనీకి లాస్ వచ్చి క్లోజ్ అయితే అతనికి ఆ 10,000 వరకే లాస్ అవుతాడు, కానీ మిగతా అమౌంట్కి ఎటువంటి ఇబ్బంది లేదు. అతనికి మిగతా దానికి లయబిలిటీ లేదు. కేవలం అతను ఆ 10,000కు మాత్రమే లయబిలిటీ ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత ద షేర్ హోల్డర్ నీడ్ నాట్ పే ఎనీథింగ్. సో అతను పెట్టుబడి పెట్టిన 10,000 తప్పితే మిగతాది ఏది కూడా అతనికి ఎక్కడా కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకా పే చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సో అతను ఎంతవరకు లాస్ అవుతాడు? అతను ఇన్వెస్ట్ చేసినటువంటి 10,000 వరకే లాస్ అవుతాడు కానివ్వండి, మిగతా అప్పుకి ఇతనికి ఎటువంటి సంబంధం లేదు. అర్థమైందా? సో ఇంకా అంతకు మించి అప్పుకున్నా కూడా కంపెనీకి ఇతనికి సంబంధం లేదు. రైట్? అలాగే మిగతా వాళ్ళకు కూడా ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నా అంతమందికి అదే రూల్ అనమాట. ఈవెన్
ఇన్ టైమ్స్ ఆఫ్ లాస్ ఫర్ ద కంపెనీ, క్లియర్గా చెప్తున్నాడు. కంపెనీ నష్టాల్లో ఉన్నప్పటికీ అతను పెట్టినటువంటి పెట్టుబడికి మాత్రమే లాస్ అవుతాడు కానివ్వండి, మిగతా అమౌంట్కి ఇతను బాధ్యత లేదు. అర్థమైందా? సో ఇదే కంపెనీలో ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్, గుర్తుపెట్టుకోండి. సో కంపెనీ అనేదాన్ని ఎందుకు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారంటే ఈ రుణ బాధలు, అంటే అప్పులు అయిపోతే కనుక కంపెనీకి మరి కంపెనీని నమ్మి పెట్టిన వాళ్ళు అందరూ లాస్ అవుతారు కదండి. ఈ కంపెనీకి అప్పులు ఇచ్చిన వాళ్ళు అందరూ లాస్ అవుతారు కదా అని అంటే తెలుసు ఆ విషయం. తెలిసిన వాళ్ళు దానికి అన్నీ రెడీ అయ్యే ప్రిపేర్ అయ్యే పెట్టాలి. సో అంతేగాని ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత నా అప్పులు ఎలా తీరుస్తారని అంటే దానికి ఎవరేం చేయలేరు. అంటే ప్రభుత్వం కొంతవరకు బాధ్యత తీసుకోవచ్చు, బట్ కానీ ఎవరేం చేయలేరు కదా. సో ఆ లైబిలిటీ అనేది అలా ఉంది కాబట్టి అది ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టి గవర్నమెంట్ కూడా ఏముంటుంది, కంపెనీ గురించి మీకు తెలుసు కదా, కంపెనీకి లైబిలిటీ అనేది లిమిటెడ్గా ఉంటుందని మీకు తెలుసు కదా, మరి మీరు ఎలా పెట్టుబడి పెట్టుకున్నారు, మీరు అలా అప్పులు ఎందుకు ఇచ్చుకున్నారు అని అడుగుతుంది గవర్నమెంట్ కూడా, అంతే కదా. సో తెలిసి చేసిందే కదా, తెలియకుండా ఏం చేయలేదు కదా. రైట్, అదనమాట. కాబట్టి ద గ్రేట్ అడ్వాంటేజ్ ఇన్ ద కంపెనీ ఈజ్ నథింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లిమిటెడ్ లైబిలిటీ. అంటే కంపెనీకి ఎంత అప్పు ఉన్నా కూడా కంపెనీలో వాటా పెట్టినంత వరకు మాత్రమే, కానీ ఆ వాటా దాటినటువంటి దానికి ఏది కూడా కంపెనీ సంబంధించి అప్పులకి ఈ వాటాదారులకు ఎటువంటి సంబంధము లేదు. అర్థమైందా? వీళ్ళ సొంత ఆస్తులకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఇన్ ద కంపెనీ. ఓకే, తర్వాత నెక్స్ట్ది ఫిఫ్త్ వన్, క్యాపిటల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ షేర్స్. ఇందాక ఆ పాయింట్ ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ ఏంటంటే క్యాపిటల్ అనేదాన్ని ఏం చేస్తారంటే కంపెనీకి సంబంధించినటువంటి టోటల్ ఫండింగ్, కంపెనీకి సంబంధించినటువంటి క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ అనేది ఈజ్ డివైడెడ్ ఇంటూ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. దాన్ని ఏం చేశారు, నెంబర్ ఆఫ్ యూనిట్స్గా డివైడ్ చేశారు టోటల్ క్యాపిటల్ని. సో ఈచ్ యూనిట్ ఈజ్ కాల్డ్ ఏ షేర్. ప్రతి యూనిట్కి మనం దాన్ని ఏం చేశారు, షేర్గా పిలుస్తారు. అంటే ప్రతి యూనిట్ అంటే ఇలా మనం డివైడ్ చేసాం. ఇందాక చెప్పాను మీకు, ₹1,00,00,000 మనకి ఫండింగ్ కావాలి అని అంటే ఆ ₹1,00,00,000 టోటల్ని ఏం చేశారు, ఈజ్ డివైడెడ్ బై సమ్ వాల్యూ. అంటే 100గా డివైడ్ చేయాలంటే 100 భాగాలు, 100 భాగాలుగాను, 1000 భాగాలుగా డివైడ్ చేయాలంటే 1000 భాగాలుగాను డివైడ్ చేస్తున్నారు, అంతే సింపుల్గా. ఓకేనా? సో ఈచ్ యూనిట్ ఈజ్ కాల్డ్ ఏ షేర్. ప్రతి యూనిట్కి మనం ఏమని పిలుస్తున్నాం, దాన్ని షేర్ అని చెప్పి పిలుస్తున్నాం. తర్వాత ద ప్రైజ్ ఆఫ్ ఈచ్ షేర్ ఈజ్ ప్రైజ్డ్ సో లో దట్ ఎవరీ ఇన్వెస్టర్ వుడ్ లైక్ టు ఇన్వెస్ట్ ఇన్ ద కంపెనీ. కాబట్టి మీరు ఆ ప్రైజ్ అనేది తక్కువకు పెట్టామనుకోండి, అంటే ప్రతి షేర్ ప్రైజ్ అంటే ఇప్పుడు ₹1000 అంటే అందరూ పెట్టలేకపోవచ్చు. అదే ₹100 పెట్టామనుకోండి, అప్పుడు ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారు కదా. కాబట్టి కస్టమరు అంటే మనకి ఇన్వెస్టరు ఎంతైతే ఇన్వెస్ట్ చేయగలడో ఆ ఇన్వెస్టర్కి ఇన్వెస్ట్ చేయగలిగే మొత్తానికి మనం డివైడ్ చేస్తేనే మంచిది. అంతేగాని ఎక్కువ వాల్యూ పెట్టేసి ఒక్కో షేర్ 10,000 అంటే ఎవరు కొనరు కదా. అదే ఒక్కో షేర్ 1000 అనుకోండి, మిడిల్ క్లాస్ వాళ్ళైనా 10,000 పెట్టి కొనడానికి ఆలోచిస్తాడు. లేదు ₹100 పెట్టారనుకోండి, ₹100 అంటే ఇంకెక్కువ మంది పెడతారు దాంట్లో. అర్థమైందా? కాబట్టి మనం సాధ్యమైనంత తక్కువ వాల్యూకి మనం షేర్ని డివైడ్ చేస్తే అప్పుడు ఎక్కువ మంది మన దగ్గర షేర్లు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. తర్వాత ద కంపెనీస్ ప్రమోటెడ్ బై ప్రమోటర్స్ ఆఫ్ గుడ్ స్టాండింగ్, దట్ మీన్స్ నోన్ ఫర్ దేర్ రెప్యుటేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలయబిలిటీ, క్యారెక్టర్ అండ్ డైనమిజం. సో కంపెనీలో మనం పెట్టుబడి పెట్టాలి అంటే ఆ కంపెనీని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా? అంటే ఆ కంపెనీని ముందు ప్రమోట్ చేసేది ఎవరు, CEO గానో లేదంటే దానికి MD గానో ఎవరు ఉంటున్నారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇప్పుడు సపోజ్ మీరు జియో తీసుకోండి. జియోలో ఇవాళ ముఖేష్ అంబానీని చూసి పెట్టుబడులు పెడుతున్నారంటే ఆయన లీడర్షిప్ మీద నమ్మకం ఉంది. సో ఆయన ఎలాగైనా జియోని జియోనే కాదు, రిలయన్స్ సంబంధించినటువంటి వ్యాపారాలన్నింటినీ సమర్థంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కంపెనీ లాభాల బాటలో ఉన్నాయి కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రిలయన్స్ అనే దాన్ని నమ్మి కొంటున్నారు ఎక్కువ షేర్లు. దాంట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా పెరిగారు. ఈవెన్ గూగుల్ పెట్టుబడి పెడుతుంది, అదేవిధంగా ఫేస్బుక్ పెట్టుబడి పెట్టింది. తర్వాత ఇంకా వేరే వేరే ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ కూడా జియోలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. కారణం ఏంటంటే వాళ్లకు మంచి క్రెడిబిలిటీ ఉంది. ఎందుకంటే వాళ్ళు షేర్ వాల్యూ ఎక్కువగా ఉంది, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు ఏదైనా ఎప్పుడైనా మనం ఎప్పుడు కొంటామంటే కంపెనీకి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి అనేది చూస్తాం. అంటే కంపెనీ మూలధనం అనేది అప్పులతోటి సేకరిస్తుందా, తన సొంత ఆస్తులతోటి ఉన్నది. అంటే కంపెనీ అప్పుల కన్నా ఆస్తులు ఎక్కువగా ఉంటేనే
ఆ కంపెనీ లాభాల్లో ఉన్నట్టు అనమాట. గుర్తుపెట్టుకోండి. ఏ కంపెనీకైనా మనం షేర్ కొనాలి అని అంటే ఆ కంపెనీ ఆస్తులు అనేది ఎక్కువ ఉండాలి, అప్పులు అనేది తక్కువ ఉండాలి, అదేవిధంగా సొంత ఆస్తులు ఎక్కువ ఉండాలి. అంటే లీజుకు తీసుకున్నవి కాదు, ఆ కంపెనీకి సంబంధించినటువంటి సొంత ఆస్తులు తనకు ఎక్కువగా ఉంటేనే మనం కొనగలుగుతాం. ఆ షేర్కి మంచి వాల్యూ ఉంటుందన్నమాట. అవి మనకి ఎక్కువ రిసోర్సెస్ని అట్రాక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. అట్రాక్ట్ హ్యూజ్ రిసోర్సెస్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకేనా? తర్వాత then next point, transferability of shares. Okay, so what is the meaning of transferability of shares? అంటే కంపెనీలో మనకు ఉన్నటువంటి షేర్స్ని మనం వేరే వాళ్ళకి కావాలంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా? అది కంపెనీ యాక్ట్ ప్రకారం సో ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. సో మనకు ఉన్నటువంటి షేర్స్ని మనం వేరే ఎవరికైనా కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇన్ ద కంపెనీ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ద షేర్స్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు ద అనదర్ పర్సన్. సో మనకున్నటువంటి షేర్స్ని మనం ఒకరి నుంచి ఒక పర్సన్ ఇంకోళ్ళకి కంపెనీలో ఎవరు షేర్లు కొన్నా కూడా వాళ్ళ షేర్స్ని వాళ్ళు వేరే వాళ్ళకి ఎవరికైనా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తర్వాత ఏ షేర్ హోల్డర్ ఆఫ్ ఏ పబ్లిక్ కంపెనీ కెన్ సెల్ హిజ్ హోల్డింగ్స్ ఆఫ్ షేర్స్ అట్ హిజ్ విల్. పబ్లిక్ కంపెనీ అయినా కూడా అంతే. హౌఎవర్ ద షేర్స్ ఆఫ్ ఏ ప్రైవేట్ కంపెనీ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్. ఎందుకని పబ్లిక్ కంపెనీ అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు అయితేనేమో రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అయితే మాత్రం కొన్ని రిస్ట్రిక్షన్. అంటే ప్రభుత్వం యొక్క వాటా 51%, ప్రైవేట్ వ్యక్తుల యొక్క వాటా 49% ఉంటే ఆ కంపెనీని మనం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటాం. గుర్తుపెట్టుకోండి. అంటే ప్రభుత్వం యొక్క వాటా 51% ఉండి ప్రైవేట్ యొక్క వాటా 49% ఉన్నటువంటి కంపెనీని మనం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటాం. అదేవిధంగా ప్రైవేట్ కంపెనీ యొక్క వాటాలు 51% ఉండి మిగతా వాటా గవర్నమెంట్ అయినా 49% ఉంటే అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అవుతుంది. అర్థమైందా? సో అదనమాట. కాబట్టి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి తేడా అది. సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిస్ట్రిక్ట్స్ ద ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ ద షేర్స్. కావాలని అంటే రిస్ట్రిక్ట్ చేయొచ్చు, అంటే ట్రాన్స్ఫర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది, కానీ బట్ దేర్ ఈస్ సమ్ రిస్ట్రిక్షన్స్. అంటే టెక్నికల్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. సో ఆ టెక్నికల్ కండిషన్స్ ప్రకారంగా మనం చేయటానికి ఉండదు. సో అది ఎలా ఉంటుందనంటే షేరు కొన్నప్పుడు అమ్మేటప్పుడు దానికి సంబంధించి కొన్ని కండిషన్స్ పెడతారు, టర్మ్స్ అండ్ కండిషన్స్. అంటే మీరు షేర్లను అమ్మేటట్టయితే మీరు ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి అని చెప్పి చెప్తారు. అంటే కంపెనీకి ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉండి కంపెనీ పర్మిషన్ తోటి మీరు అమ్ముకోవచ్చు అంటారు. అంటే దాని అర్థం ఏంటి? మీరు అమ్మాలి అని అంటే కంపెనీకి అంటే కంపెనీలో ప్రమోటర్స్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క అనుమతితోటి మీరు అమ్ముకోవచ్చు. ఓకే, అదనమాట. అది ఇక్కడ రిస్ట్రిక్షన్ ఉంది. అదే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి అయితే మీకు ఆ రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. తర్వాత నెక్స్ట్ది సెవెంత్ పాయింట్, కామన్ సీల్. కంపెనీకి కామన్ సీల్ అనేది ఉంటుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ లోగో. ఓకేనా? అంటే ఒక గుర్తు ఉంటుంది. ఎందుకంటే కంపెనీని ఆ సీల్ తోటి మనం అది కంపెనీకి చట్టబద్ధత అనేది వస్తుంది. కాబట్టి కంపెనీకి సీల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అది యూనిక్గా ఉండాలి. అంటే వేరే కంపెనీని పోలి ఉండకూడదు. ఇది సపరేట్ యూనిక్ లోగో అనేది ఉండాలి. అంటే ఒక ఏదైనా సింబల్ తీసుకోండి, లేకపోతే నేమ్ టైప్ తీసుకోండి, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా? సో యాజ్ ద కంపెనీ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్ క్రియేటెడ్ బై ద లా హ్యాస్ నో ఫిజికల్ ఫామ్. కంపెనీ అనేది చట్టం ద్వారా కల్పించబడినటువంటి ఒక కల్పిత వ్యక్తి కాబట్టి దానికి ఎటువంటి ఫిజికల్ ఫామ్ అనేది ఉండదు. ఇట్ కెనాట్ సైన్ ఇట్స్ నేమ్ ఆన్ ఏ పేపర్. ఎందుకంటే కంపెనీ తనంతట తానుగా సైన్ చేయలేదు. ఎందుకని? కంపెనీ అనేది పర్సన్ కాదు కాబట్టి, చట్టం ద్వారా సృష్టించబడినటువంటి వ్యక్తి కాబట్టి కంపెనీకి ఎగ్జిస్టెన్స్ అనేది లేదు. అర్థమైందా? అంటే ఎగ్జిస్టెన్స్ అనేది ఏంటి? ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లేదు, బట్ లీగల్ ఎగ్జిస్టెన్స్ ఉంది. లీగల్ ఎగ్జిస్టెన్స్ ఉంది కానీ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేది లేదు. కాబట్టి ఏం చేయాలి మనం? కంపెనీ అనేది ఆర్టిఫిషియల్ పర్సన్ కాబట్టి కంపెనీని మనం రిప్రజెంట్ చేస్తూ ఒక కామన్ సీల్ మనం ఏర్పాటు చేయాలి ఫిజికల్ ఫామ్ తోటి. సో ఇట్ హ్యాస్ ఎ కామన్ సీల్ ఆన్ విచ్ ఇట్ నేమ్స్ ఈజ్ ఎంగ్రేవ్డ్. ఆ కామన్ సీల్ మీద నేమ్ అనేది క్లియర్ గా కనబడుతూ ఉండాలి. ఎంగ్రేవ్డ్ అంటే ఏంటి? క్లియర్ గా కనబడుతూ ఉండాలి. ఆ స్టాంప్ వేసినప్పుడు కంపెనీ పేరు, కంపెనీకి సంబంధించినటువంటి సింబల్ ఏదైతే ఉందో ఆ రెండు క్లియర్ గా కనబడుతూ ఉండాలి. ద కామన్ సీల్ షుడ్ ఎఫిక్స్
ఎవ్రీ డాక్యుమెంట్ ఆర్ కాంట్రాక్ట్. ఆ కామన్ సీల్ అనేది కంపెనీ నుంచి వెళ్ళే ప్రతి డాక్యుమెంటు మీద, లేదు లేదంటే కాంట్రాక్ట్ ఏదైతే కాంట్రాక్ట్స్ ఉన్నాయో కంపెనీకి సంబంధించి ఆ కాంట్రాక్ట్స్ మీద కానివ్వండి, లేదంటే డాక్యుమెంట్స్ మీద కానివ్వండి, ఏ డాక్యుమెంట్ మీదైనా కూడా కామన్ సీల్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. అర్థమైందా? అదర్వైజ్ ద కంపెనీ ఈజ్ నాట్ బౌండ్ బై సచ్ ఎ డాక్యుమెంట్ ఆర్ కాంట్రాక్ట్. ఒకవేళ కంపెనీ కామన్ సీల్ లేకుండా ఏమైనా డాక్యుమెంట్ కనుక మనం బయటికి వెళ్ళినా, లేదంటే ఆ బయట వ్యక్తులు తీసుకున్నా, దానికి ఎటువంటి లీగల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు. దానికి కంపెనీకి ఎటువంటి సంబంధము లేదు. కాబట్టి కంపెనీ నుంచి మనం ఏదైనా డాక్యుమెంట్ మనకు కావాల్సి వచ్చి మనం తీసుకున్నప్పుడు, అదే షేర్ మనం సపోజ్ మీరు కంపెనీకి ఏదైనా అప్పిచ్చారనుకోండి, ఆ డాక్యుమెంట్ మీద కంపెనీ సీల్ ఉండాలి. ఓకేనా? సో ఇట్లా కంపెనీకి సంబంధించి మనం ఏ డాక్యుమెంట్ ఉన్నా కూడా కంపెనీ మీద, కంపెనీ ఎవరి మీద కేసు వేయాలన్నా కూడా కామన్ సీల్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే దానికి లీగల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది. బట్ కామన్ సీల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కంపెనీస్ లీగల్ యాక్షన్స్. దెన్ నెక్స్ట్ 8th వన్ ఈజ్ పర్పెచువల్ సక్సెషన్. ఓకేనా? సో పర్పెచువల్ సక్సెషన్ అంటే ఏంటంటే కంపెనీ అనేది అన్లెస్ అండ్ అంటిల్ దాన్ని ఎవరో ఒకరు ప్రమోట్ చేస్తూ దాని మెంబర్స్ అనే వాళ్ళు అలాగే రన్ అవుతున్నంత కాలం కంపెనీ లీగల్ ఎగ్జిస్టెన్స్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకేనా? సో మెంబర్స్ మే కమ్స్ అండ్ మెంబర్స్ మే గో. కంపెనీలో మెంబర్స్ అనేవాళ్ళు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ద కంపెనీ కంటిన్యూస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. కానీ కంపెనీ అనేది కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఇన్ఫోసిస్ తీసుకోండి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఉన్నారు. నారాయణమూర్తి గారు బయటకు వచ్చేసిన తర్వాత వేరే ఆయనకి ఇచ్చేశారు. అంటే వేరే ఆయన మళ్ళీ ఆ చైర్లో చైర్మన్ గా ఆయన తర్వాత వేరే అతను వచ్చాడు. మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక అతను వస్తాడు. కానీ కంపెనీ అలానే ఉంది. మీరు మైక్రోసాఫ్ట్ తీసుకోండి. మైక్రోసాఫ్ట్ ఫౌండర్ ఎవరు? ఫౌండర్ చైర్మన్ బిల్ గేట్స్, మన అందరికీ తెలుసు. సో బిల్ గేట్స్ తర్వాత ఆయన తర్వాత తప్పుకున్న తర్వాత ఎవరు వచ్చారు? వేరే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరున్నారు? సత్యనాదెళ్ళు ఉన్నారు. ఇట్లా ఆ కంపెనీ అనేది అలానే ఉంది. బట్ కానీ దాన్ని ముందుండి నడిపించే వ్యక్తులు మాత్రమే మారుతున్నారు. అంటే వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కంపెనీ అనేది అలానే ఉంది. మైక్రోసాఫ్ట్ ఇప్పటికి అలాగే ఉంది, గూగుల్ ఇప్పటికి అలాగే ఉంది, టాటా కంపెనీలు ఇప్పటికి అలాగే ఉన్నాయి, ఇన్ఫోసిస్ ఇప్పటికి అలాగే ఉంది. ఇవన్నీ అలాగే ఉన్నాయి. ఎందుకనంటే ఇక్కడ అదే చెబుతుంది గొప్పతనం. కంపెనీ గొప్పతనం ఏంటంటే కంపెనీ అనేది ఆ వ్యక్తులు ముందుండి నడిపిస్తున్నంతగా అలా రన్ అవుతూనే ఉంటుంది. కానీ వ్యక్తులు అనేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అది మామూలే. సో ఏ కంపెనీ హ్యాస్ అన్ఇంటరప్టెడ్ ఎగ్జిస్టెన్స్ బికాస్ ఆఫ్ ద రైట్ గివెన్ టు ద షేర్ హోల్డర్స్ టు ట్రాన్స్ఫర్ ద షేర్స్. ఎందుకంటే ఈ అన్ఇంటరప్టెడ్ ఎగ్జిస్టెన్స్ ఎందుకుంది? కంపెనీలో షేర్ కొన్న వాళ్ళు ఆ షేర్స్ ను వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే వ్యక్తులు వెళ్ళిపోతున్నారు పక్కకి, కానీ వాళ్ళకు ఉన్నటువంటి షేర్స్ వేరే వాళ్ళకి ఇస్తున్నారు కదా, వాళ్ళు మళ్ళీ ముందుంటూ వాళ్ళు అప్పుడు దాంట్లో వాటాదారులు అవుతున్నారు. మళ్ళీ వాళ్ళ తర్వాత ఇంకోళ్ళకి వెళ్తున్నాయి. కాబట్టి కంపెనీలో ఉన్నటువంటి షేర్స్ అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయి కాబట్టి కంపెనీకి లీగల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది. ప్లస్ ఆ షేర్స్ అనేవి అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి కాబట్టి కంపెనీకి కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. కంపెనీ కూడా అలా స్మూత్ గా రన్ అయిపోతూ ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకేనా? దట్ ఈజ్ పర్పెక్చువల్ సక్సెషన్. కంపెనీ ఎవరి కోసం ఆగదండి, తన పని తాను చేసుకెళ్తూ ఉంటుంది, దాని ఆపరేషన్స్ దానికి జరుగుతూ ఉంటాయి. వ్యక్తులు అనేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ వన్, ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ సెపరేటెడ్. సో కంపెనీ ఓనర్షిప్ వేరు, మేనేజ్మెంట్ వేరండి, గుర్తుపెట్టుకోండి. ద షేర్ హోల్డర్స్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ. కంపెనీలో షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు ఆల్ ఓవర్ ద కంట్రీ ఉంటారు. అంటే ఎంతవరకు కంపెనీ షేర్లు కొన్నారో అందరూ వాటాదారులే దాంట్లో. అండ్ సమ్ టైమ్స్ దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఆల్సో. అంటే అదే కాకుండా ఇప్పుడు కంపెనీలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఇండియాలోనే కాదు, వేరే దేశాల వాళ్ళు కూడా ఉంటారుగా. అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ మీరు ముఖేష్ అంబానీది జియో చెప్పాను ఇందాక. ఇప్పుడు గూగుల్ ఇండియా కంపెనీ కాదు, అదేవిధంగా ఫేస్బుక్ ఇండియన్ కంపెనీ కాదు, వేరే దేశాలకు సంబంధించినవి. మరి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టారా లేదా? సో అంటే దీని అర్థం ఏంటి? కంపెనీలో వాటాదారులు అనేవాళ్ళు ఇండియా వాళ్ళు అయి ఉండొచ్చు, వేరే దేశాల వాళ్ళు అయి ఉండొచ్చు. దానికి ఏమి మనకి ఇక్కడ కండిషన్ ఏమి లేదు కదా. కాబట్టి ఆ విషయంలో మనకి